అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీని స్క్రబ్ టైఫస్ వణికిస్తుంది. మొన్న కాకినాడ, నేడు చిత్తూరు జిల్లాలో టైఫస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తుంది. గడిచిన 7 నెలలుగా ఈ కేసులు నమోదవుతుండగా ఇప్పటి వరకు 380కి పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో చిత్తూరులోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఈ వ్యాధి సోకిన చాలా మంది రోగులు స్థానిక ఆసుపత్రుల్లో సరైన పరీక్షా సౌకర్యాలు, వైద్యం అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. సరైన సమయంలో వ్యాధిని గుర్తించలేకపోవడం, చికిత్స ఆలస్యం కావడం వల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఓరియాంటియా సుస్తోగమూషి బ్యాక్టీరియా ద్వారా స్క్రబ్ టైఫస్ సంక్రమిస్తుందని అధికారులు వెల్లడించారు. కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చతో పాటు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటే స్క్రబ్ టైఫస్ గా అనుమానించాలని చెబుతున్నారు. ఎలుకలు సంచరించే ప్రదేశాలలోని కీటకాలు కుడితే ఈ వ్యాధి వస్తుందంటున్నారు. పొలం పనులకు వెళ్లేవారు షూలు ధరించాలని, మంచాలు, పరుపులు, దిండ్లు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్. థ్యాంక్ యూ అనుష. ఇప్పుడు వచ్చినటువంటి యొక్క స్క్రబ్ సంబంధించినటువంటి వైరస్ అయితే మాత్రం చిత్తూరు జిల్లాలో ఎక్కువగా కూడా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. దీంతో ఈ యొక్క 3 నెలల నుంచి కూడా ఈ యొక్క కేసులు నమోదవుతా ఉన్నాయనేసి అయితే ఏపీ ఆరోగ్య శాఖ అయితే మాత్రం తెలిపింది. ఈ యొక్క స్క్రబ్ టైఫస్ వైరస్ కు సంబంధించి అయితే మాత్రం మొన్నటి నుంచి కాకినాడ జిల్లా కావచ్చు, అలాగే చిత్తూరు జిల్లా కూడా కావచ్చు, ఈ 2 జిల్లాల్లో కూడా టైఫస్ కేసులు ఎక్కువగా భారీగా కూడా పెరగడంతో కూడా మొత్తం అంతా ఆందోళన అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గడిచినటువంటి 7 నెలల కాలంలో కూడా 380కి పైగా కేసులు అయితే, పాజిటివ్ కేసులు అయితే వెలుగులోకి రావడంతో వైద్య ఆరోగ్య శాఖ కూడా దీనిపైన అయితే ఒక అఫీషియల్ గా కూడా ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రం మొత్తం కూడా ఈ కేసులు చిత్తూరులోనే అత్యధిక ఎక్కువగా కేసులు నమోదు అవడంతో పాటుగా అవైపు కొద్దిగా బార్డర్ సంబంధించి ఒకవైపు తమిళనాడు బార్డర్ కావచ్చు, మరోవైపు కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ కేసులు నమోదు, పాజిటివ్ కేసులు రావడంతో పాటుగా చిత్తూరు జిల్లా వాసులంతా కూడా భయాందోళన అయితే మాత్రం గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ పరిస్థితి తీవ్రతకు కూడా కట్టడి చేయడానికైతే ఆరోగ్య శాఖ అయితే మాత్రం ఈ యొక్క వ్యాధి సోకినటువంటి చాలా మంది రోగులంతా కూడా స్థానిక ఆసుపత్రుల్లో చేర్చి వాళ్ళకి సరైనటువంటి పరీక్షా కేంద్రాలు కూడా లేకపోవడంతోనే అక్కడ ఉన్నటువంటి అంటే వ్యాధి సోకినటువంటి వీళ్ళంతా కూడా వేరే అంటే పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. ఇక్కడ సరైన ఏర్పాట్లు లేకుండా ఎక్విప్మెంట్ లేనటువంటి ఇటువంటి కొత్త వైరస్లు రావడంతో అంత అవగాహన లేకపోవడంతో ఒకవైపు దగ్గరగా ఉన్నటువంటి చెన్నై కావచ్చు, ఇంకొక వైపు బెంగళూరు కావచ్చు, ఇలా వెళ్ళేసి ఒక ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉంది. ఇక కర్ణాటక ప్రైవేట్ ఆసుపత్రులు, తమిళనాడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా కూడా చిత్తూరు వాసులే కూడా వచ్చి జాయిన్ అవ్వడం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితి. ఇది ఈ యొక్క వ్యాధికి సంబంధించి కూడా సరైన సమయంలో ఈ వ్యాధిని కనుక గుర్తించకపోతే చికిత్స కూడా ఆలస్యంగానైతే మాత్రం పరిస్థితి కూడా విషమించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అనేసి వైద్య నిపుణులు కూడా ఇప్పటికీ హెచ్చరిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఈ యొక్క స్క్రబ్ టైఫస్ సంబంధించినటువంటి దీని నివారణ చర్యలకు కూడా ఇప్పటికే కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా ఈ యొక్క వ్యాధి పైన కూడా చర్యలు చేపట్టాలనేసి ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులకు కూడా స్వయంగా తనే కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇది ఒకప్పటికి ప్రాణాంతకరం కాకపోయినప్పటికీ ఇది అప్రమత్తంగా ఉండాలనేసి అయితే ఆరోగ్య శాఖ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక కాకినాడకు చూసి కాకినాడకి సంబంధించి కూడా ఎక్కువగా కూడా కేసులు నమోదవుతున్నాయి. దాని తర్వాత చిత్తూరు జిల్లాలో కూడా ఈ కేసులు ఎక్కువగా నమోదు అవడంతో ఆరోగ్య శాఖ కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి కూడా సారించింది. అటువంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే అంటే కీటకంగా గుట్టినట్టు పుట్టిన దగ్గర కానీ నల్లటి మచ్చ ఏర్పడేటువంటి అటువంటి ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తే మాత్రం వెంటనే కూడా ఆసుపత్రికి రావాలని చెప్తున్నారు. దీనిపైన ఇప్పటికే
ట్రీట్మెంట్ చేయడానికి కూడా పలు రకాలకు సంబంధించినటువంటి వ్యాక్సిన్లు కూడా తీసుకురావాలనేసి అయితే ఆలోచిస్తా ఉన్నారు. కాకపోతే ఎక్కువగా నమోదవుతున్నటువంటి కేసులు అది ప్రాణాంతకరం కాదు అనేసి అయితే దీన్ని లైట్ తీసుకునేటువంటి పరిస్థితి కూడా వీళ్ళైతే చూస్తూ ఉన్నారు. సో దానివల్ల అయితే మాత్రం ఒకవైపు హాస్పిటల్లో చేరిన చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ కి సంబంధించి అలాగే కొన్ని స్థానికంగా ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర సరైనటువంటి ఎక్విప్మెంట్ లేని ద్వారానే ఇట్లా తమిళనాడు చెన్నై కావచ్చు, కర్ణాటక బెంగళూరు కావచ్చు, ఇటువంటి వెళ్ళేసి హాస్పిటల్ అయితే చేరుతా ఉన్నారు. ఇక ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించి వచ్చేటువంటి రోగులకి సరైన ఏర్పాట్లు చేసి వాటికి సంబంధించినటువంటి అవగాహన కల్పిస్తూ ఎక్విప్మెంట్లు కూడా ఉండే ఆ ఒక స్క్రబ్ కు సంబంధించినటువంటి వైరస్ కి సంబంధించినటువంటి వాటి బాధితుల్లో కూడా సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలనేసి అయితే చెప్తారు. దీనికోసం సపరేట్ అయినటువంటి టీమ్ను కూడా ఒకటి రెడీ చేయాలనేసి అయితే ఇప్పటి వరకు ఆరోగ్య శాఖ కూడా చూస్తా ఉంది. ఇది అంత పెద్ద ప్రాణాంతకరం కాకపోయినా మొదట్లో దీన్ని కానీ ట్రీట్మెంట్ చేపించుకుంటే దీన్ని నయం చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీన్ని కానీ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఇది ప్రాణాంతకరంగా కూడా మారేటువంటి అవకాశం ఉందనేసి ఇప్పటికే వైద్య శాఖకు సంబంధించినటువంటి వారు కానీ వైద్య నిపుణులు కూడా దీనిపైన ఒక అంచనా కూడా వేస్తా ఉన్నారు. దీంతో ఈ యొక్క వైరస్ వచ్చినటువంటి రోగులు కూడా భయాందోళన అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. ఇక చిత్తూరు జిల్లాలో అంత ఎక్విప్మెంట్ అంత అవగాహన లేకపోవడంతోనే బయట కూడా వెళ్తున్నారనేసి ఒక ఆరోపణలు కూడా రావడంతో స్వయంగా చంద్రబాబు నాయుడే వీటిపైన కూడా పర్యవేక్షించి వైద్యులకు కూడా వాటిపైన సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అలాగే ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా సరైన వైద్యులను కూడా అందుబాటులో ఉంచాలనేసి అయితే మాత్రం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక చిత్తూరు జిల్లాలో ఈ యొక్క కేసులు మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉన్న దాని వలన దాన్ని కట్టడి చేయడానికి కూడా కలెక్టర్ కూడా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో వైద్య శాఖ కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా వీటికి సంబంధించినటువంటి అవగాహనకు సంబంధించిన కార్యక్రమాలు కూడా పెడతా ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో అంటే కీటకం కుట్టిన తర్వాత స్క్రబ్ వైరస్ వ్యాపించేటువంటి మొదటి దశ ఎలా ఉండబోతుంది, రెండవ దశ ఎలా ఉండబోతుంది అన్న దానిపైన వచ్చే మొదటి దశలోనే దాన్ని నయం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేసి అయితే వాళ్ళకి ఒక భరోసా కూడా కల్పించేటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలనేసి అయితే సీఎం ఆఫీస్ నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అనుష, నరేష్, అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఏపీ ప్రభుత్వం సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే యొక్క స్క్రబ్ కీటకం సంబంధించి కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులతో అంటే డిఎంహెచ్ఓలతో ఆ రేంజ్ అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడారు. సరైనటువంటి ఎక్విప్మెంట్ లేనటువంటి వాటిని మరి తొందరగా తీసుకురావాలనేసి అయితే మాత్రం వాళ్ళు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు వెళ్లి ట్రీట్మెంట్ చేసుకునేటువంటి వాళ్ళంటే లోకల్ గా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా ఆరోగ్య కార్డు కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీములో కూడా వాళ్ళకి ఈ యొక్క వ్యాధిని కూడా చేర్చి దానికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాగే వచ్చినటువంటి దీన్ని ఉధృతం చేయకుండా మొదటి దశలోనే దీన్ని ట్రీట్మెంట్ అయితే కట్టడి చేయాలనేసి అయితే మాత్రం ప్రభుత్వం అయితే ఆరోగ్య శాఖకు కూడా సూచించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీని ద్వారానే చంద్రబాబు నాయుడు కూడా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓలతో కూడా మాట్లాడి ఆ వచ్చేటువంటి రోగులకి వాళ్ళకి సరైనటువంటి ఏర్పాట్లు చేసి డాక్టర్లు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా వచ్చేటువంటి రోగులకి సరైన సమయంలో వారికి రోగులకైతే మాత్రం ట్రీట్మెంట్ ఇవ్వాలనేసి అయితే మాత్రం తీసుకొచ్చారు. సో అదే విధంగా కూడా కలెక్టర్ కి కూడా ఈ కేసులు ఎన్ని నమోదవుతున్నాయి, పాజిటివ్ కేసులు వచ్చినటువంటి వారిని ప్రత్యేకమైనటువంటి క్వారంటైన్ లాంటి వాటిని చేయాలా లేదా నార్మల్ గా ఉంటే కూడా వాటికి సంబంధించినటువంటి ప్రత్యేక వార్డులు కూడా దీనికోసం ఏర్పాటు చేయాలనేసి కలెక్టర్లు కూడా సూచించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అటువంటి ఈ యొక్క స్క్రబ్ పుట్టిన వెంటనే అక్కడికి వచ్చేటువంటి ఆనవాళ్లు ఏవైనా కనిపిస్తే వాటి కోసం సపరేట్ వార్డులు అలాగే దీనికోసం మొబైల్ కి సంబంధించినటువంటి కొన్ని వ్యాన్స్ కూడా తీసి విలేజ్ ప్రాంతాల్లో సంబంధించినటువంటి వాళ్ళను కూడా దీనిపైన అవగాహన కల్పించి వచ్చి చేపించాలనేసి అయితే మాత్రం ఆరోగ్య శాఖ కూడా పిలిచినట్టుగా ఉంది. అనుష, రైట్ నరేష్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.